వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పోస్టల్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే 31 జనవరి రిలీజ్ అయింది. సో మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత శాలరీ వస్తుంది, ఏం క్వాలిఫికేషన్, సో వీటన్నిటి గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో చాలా మంది వీడియోస్ ఆల్రెడీ చేశారు కానీ బట్ మల్టీ టాస్కింగ్ జాబ్ అంటే ఏంటి, సో ఎవరు క్వాలిఫై, ఎవరు ఎలిజిబుల్, సో ఎవరైనా అప్లై చేయొచ్చా, వాటి డీటెయిల్స్ అన్ని నేను క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకు మల్టీ టాస్కింగ్ జాబ్ అంటే ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ కాబట్టి సో ఇండియా వైడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మల్టీ టాస్కింగ్ అంటే కొంచెం లో లెవెల్ జాబ్ కాబట్టి సో లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ప్రస్తుతానికి 7th పే స్కేల్ ప్రకారం ఆ శాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్ మీరు జాయిన్ అయితే వెంటనే మీకు 18,000 రూపీస్ శాలరీ అయితే వస్తుంది. సో మొత్తం రీజనల్ ఆఫీసెస్ లో 13 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డివిజనల్ ఆఫీసెస్ లో 33 వేకెన్సీస్, మొత్తం 46 వేకెన్సీస్ ఉన్నాయి. సో క్యాస్ట్ వైజ్ సపరేట్ ఉన్నాయి. ఏ క్యాస్ట్ కు సంబంధించి ఒక్కొక్క క్యాస్ట్ కి సపరేట్ ఇచ్చారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నిటికీ. సో నోటిఫికేషన్ చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయని మీకు కనపడుతుంది. సో మల్టీ టాస్కింగ్ అంటే ఏం జాబ్ చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు ఆఫీసర్స్ ఉంటారు పోస్ట్ ఆఫీస్ లో. సో వాళ్ళని ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలన్నమాట. వాళ్ళు ఏదైనా ఫైల్స్ ఇస్తే ఇవ్వడము, పక్కన ఇవ్వడము, ఏదైనా జిరాక్స్ వేపించుకురావడము, సో వాళ్ళకి కావాల్సింది ఏదైనా తీసుకురావడము, తర్వాత వాళ్ళు ఉన్న ప్లేస్ నీట్ గా పెట్టడం, ఇలాంటి జాబ్ అనమాట. సో మరి అంటే క్లీనింగ్, స్వీపింగ్ ఇలా కాదు, బట్ ఏంటంటే ఒక సపోర్ట్ లాగా, ఒక క్లర్క్ లాగా, ఒక బాయ్ లాగా సపోర్ట్ ఉండాలి ఆఫీసర్స్ కి. ఇది డ్యూటీ అనమాట. మల్టీ టాస్కింగ్ అన్ని పనులు చేయాలి పోస్ట్ ఆఫీసెస్ లో. సో శాలరీ అయితే 18,000 ఉంటుంది స్టార్టింగ్. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఒక 5 పోస్టులు ఉన్నాయి. సో మీరు నోటిఫికేషన్ చదివితే మీకు అర్థం అవుతుంది. సో క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అలాగే ఐటీఐ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో 10th క్లాసే కదా, మనం ఇంటర్మీడియట్, బీటెక్ చదివిన వాళ్ళు అప్లై చేయకూడదు అంటే చేయొచ్చు, దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, బీసీ వాళ్ళకి 3 ఇయర్స్, తర్వాత డిజేబిలిటీ ఉంటే 10-15 ఇయర్స్ వాళ్ళు ఇచ్చేసారు. ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 3 ఇయర్స్. సో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు 31 జనవరి వచ్చింది. సో 10th క్లాస్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని ఏం లేదు, మినిమం అయితే 10th క్లాసు. సో ఇంటర్ వాళ్ళైనా, బీటెక్ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మొత్తం ఏబిసి 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే జనరల్ నాలెడ్జ్ లో 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ లో 25 క్వశ్చన్స్, పార్ట్ సి లో వచ్చేసి ఇంగ్లీషు, తెలుగు అనమాట. ఇవన్నీ బేసిక్ గా ఉంటాయి, ఎందుకంటే 10th క్లాస్ లెవెలే కాబట్టి మరీ టఫ్ అయితే ఉండదు, బేసిక్ లెవెల్. కాకపోతే ఏంటంటే అన్రిజర్వ్ కట్ ఆఫ్ మార్క్ అంటే మినిమం క్వాలిఫై అవ్వాలంటే 10 మార్క్స్ రావాలి. ఏ సెక్షన్ లో 10 మార్క్స్, మినిమం 10 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు అనమాట. సో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టం అయితే కాదు. కాకపోతే మీరు ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అన్ని కొంచెం చూసి ఎలా వస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇయర్లీ వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇస్తూ ఉంటారు. సో మనకి ఇప్పుడు విజయవాడ రీజన్ లో వచ్చింది కాబట్టి ఈ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. మీ సొంత జిల్లాలోనే, సొంత ఊర్లోనే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 18,000 అంటే మరి తక్కువ అయితే ఏం కాదు. సో కాకపోతే ఏంటంటే కొంచెం క్యాడర్ తక్కువ, అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్ రేంజ్ అనమాట ఇది. సో 10 మార్క్స్ అయితే రావాలి క్వాలిఫై అవ్వడానికి, అంటే సెక్షనల్ కట్ ఆఫ్. మొత్తానికి వీళ్ళు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఇచ్చారు. ఫీజు ఎంత ఉంటుంది అంటే, సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు, మేల్ క్యాండిడేట్స్ కి 100, ఓబీసీ వాళ్ళకు 500, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కి 500, మిగతా వాళ్ళందరికీ 100. ఫస్ట్ ఎలా అప్లై చేయాలంటే, ఫస్ట్ మీరు ఒక లింక్ ఇస్తాను కింద, దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ ఫిల్ అయిపోయింది, చలానా వస్తుంది. ఆ చలానా ప్రింట్అవుట్ తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ లో పే చేయాలి. పే చేసిన తర్వాత వాళ్ళు ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ రెఫరెన్స్ నెంబర్ తీసుకొచ్చి మళ్ళీ ఫిల్ చేస్తే సో అయిపోయినట్టే, మీరు అప్లికేషన్ ఫిల్ చేసినట్టే. సో మల్టీ టాస్కింగ్ జాబ్ అంటే తక్కువ క్యాడర్ అయితే కాదు, కానీ మల్టీ టాస్కింగ్ జాబ్ లోనే జాయిన్ అయ్యి ఇప్పుడు 80,000, 90,000 శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఇచ్చారు, అంటే అన్రిజర్వ్డ్ కి. సో ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ సర్వీస్ తర్వాత మీ శాలరీ 60,000, 70,000 కూడా అవుతుంది. సో గవర్నమెంట్ సెక్టార్ పాలసీస్ అన్ని అలాగే ఉంటాయి. సో 10th క్లాసే కదా అని చెప్పి తక్కువ ఎస్టిమేషన్ వేయకండి. ఎగ్జామ్ కూడా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే 10th క్లాస్ లెవెలే కాబట్టి మరీ టఫ్ గా కూడా పెట్టడానికి ఉండదు. సో 10th క్లాస్ లెవెల్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు.
సో ఇంటర్మీడియట్ బీటెక్ చదివిన వాళ్ళకైతే ఈజీగా క్రాక్ చేయగలరు. సో ఏ జాబ్ లేకుండా ఖాళీగా ఉండి ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు సో ట్రై చేయండి. ఎందుకంటే తప్పేం కాదు, ఎగ్జామ్ రాసినంత మాత్రం తప్పైతే ఏం కాదు. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు ఫ్రీ ఉంటుంది. సారీ, ₹100 పే చేయాలి. మేల్ క్యాండిడేట్స్ అయితే ₹500 క్యాస్ట్ వైజ్ సమ్ డిఫరెన్స్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 5th మార్చ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి మనకు విజయవాడ, తర్వాత వైజాగ్, కర్నూలు ఈ 3 సెంటర్లలో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ ఆంధ్ర రీజియన్. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, ఆంధ్ర వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఇదేంటి స్టేట్ గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి, సెంట్రల్ కాబట్టి దీంట్లో ఏమి తేడా అయితే ఉండదు. క్యాస్ట్ వైజ్ ఆల్రెడీ ఇచ్చారు, ఏ క్యాస్ట్ కా క్యాస్ట్ సపరేట్. ప్రీవియస్ పేపర్స్ తీసుకొని చదవండి. ప్రీవియస్ పేపర్స్ మీకు ఇంకా ఏదైనా ఉంటే మరీ టఫ్ అయితే ఏముండదు. బీటెక్ చదివిన వాళ్ళకి ఈ ఎగ్జామ్ రాయడం పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు. కొంచెం కాకపోతే ఎక్కువ ఎవరు కరెక్ట్ పెడతారో వాళ్ళకే మంచి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ ఎవరు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకైతే డెఫినెట్గా మంచి ఛాన్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 8th మార్చ్ వరకు టైం ఉంది. తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.